మరో బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహాగణపతి దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచింది. 70 ఏళ్లుగా ఖైరతాబాద్ గణపతి తన ప్రత్యేకత చాటుకుంటున్నాడు. గణపతిని ప్రతిష్ఠించి 70 ఏళ్లు కావడంతో ఈసారి 70 అడుగుల ఎత్తున విగ్రహం ఏర్పాటు చేస్తుంది గణేష్ ఉత్సవ్ కమిటీ. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. మంగళవారం భారీగా గణేష్ నిమజ్జనాలు జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అయితే గణేష్ నిమజ్జనాల సందర్భంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. నిమజ్జనానికి ముందు రోజు అంటే సోమవారం ఖైరతాబాద్ మహాగణపతి దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. ఇవాళ ఒక్కరోజే ఖైరతాబాద్ గణేశుడి దర్శనాలకు అనుమతి ఉంటుందన్నారు. ఖైరతాబాద్ మహాగణపతి దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచారు. అయితే 70 ఏళ్లుగా ఖైరతాబాద్ గణపతిని ప్రత్యేకత చాటుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అంజుమా, ప్రధానంగా 2 శనివారాలు ఆదివారాలు రావడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఇక 2 రోజుల్లో మనకు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఉండటంతో కూడా ఆయన్ని దర్శించుకునేందుకు నగరం నలుమూలల నుంచే కాదు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులైతే వస్తున్నారు. ఏడాది దాదాపు 30 లక్షల మంది ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుంటారని కూడా గణేష్ ఉత్సవ కమిటీ అంచనా వేస్తుంది. ఆ అంచనాలకు అనుగుణంగానే మనకి రోజు రోజుకి రద్దీ అనేది పెరిగిపోతుంది. ఇక వీకెండ్ కావడంతో చిన్న పెద్ద తేడా లేకుండా తెల్లవారుజాము నుంచే ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు బారులు తీరారు. మొత్తంగా 4 క్యూ లైన్లను అయితే ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ క్యూ లైన్లన్నీ కూడా మనకు భక్తులతో కిక్కిరిసిపోయి రద్దీగా కనిపిస్తున్నాయి. ఇక క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి మనకు క్యూ లైన్ల పక్కన ఉన్నటువంటి మార్గాలను కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఆయా మార్గాలలో కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి సప్తముఖ శ్రీ మహాశక్తి గణపతిని అయితే దర్శించుకొని తరిస్తున్నారు. మరి నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు, క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి అంటే ఈ 2 రోజుల్లో ఈ రోజు అదే విధంగా రేపు ఉదయం కూడా మనకి ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి అందుకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ వైస్ ప్రెసిడెంట్ రమేష్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఒకసారి ఆయనతో మాట్లాడి అసలు ఎట్లా ఉంది ఏర్పాట్లు కానీ క్రౌడ్ కానీ ఇదంతా ఏ విధంగా ఉంది ఏంటి అని తెలుసుకుందాం. నమస్తే అన్న, ఇప్పటి వరకు ఎన్ని లక్షల మంది దర్శనం చేసుకోవడానికి వచ్చారు? పరిస్థితి అమ్మా, లక్షల మంది వచ్చారమ్మా. ఇప్పుడు టస్కర్ బండ్లు వచ్చాయి. లక్షల మందికి భక్తులు దర్శనం చేసుకుంటారు. వారికి ఏర్పాటు చేశాము. పులిగోర కానీ ప్రసాదం కానీ మరి వాటర్ కానీ అన్ని విధాలుగా ఇలా వాలంటీర్లు పెట్టి మేము ఏర్పాటు చేయడం జరిగింది. లక్షల మంది ఇవాళ హాలిడేస్, ఇవాళ లాస్ట్ రోజు నలుమూల నుంచి ప్రపంచ స్థాయి నుంచి అక్కడ ఉన్నలందరూ భక్తులు ఇక్కడ వినాయకుని దగ్గర చేరుకున్నారు. వారికి అన్ని విధాలుగా మరి పొద్దున్న నుంచి క్యూ కట్టారు. 4 గంటల నుంచి వారికి 4 దిక్కు భారీ క్రేట్లు ఏర్పాటు చేశాం. ఒకటి మీరా టాకీస్, ఖైరతాబాద్ మార్కెట్, ఇంకా ఖైరతాబాద్ వినాయకం బ్యాక్ సైడ్, మరి లెఫ్ట్ సైడ్ ఐఎంఎస్ థియేటర్, మరి అక్కడ మేము ఏర్పాటు చేశాము. 4 దిక్కు బారికేట్లు మరి అడుగున మరి సీటింగ్ ఏర్పాటు చేశాం. మహిళలు ఫుల్ 4 దిక్కులు సీటింగ్ స్పెషల్ టీం వాళ్ళు దిగారు. మరి ప్రతి ఒక్క భక్తుని గమనిస్తారు. అడుగుగా పోలీస్ బందోబస్తు ఉంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. 50 నుంచి 50 వరకు. మున్సిపల్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి సహాయ సహకారాలు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అన్ని విధాలుగా మా గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న డైనమిక్ లీడర్, మన తెలంగాణ ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారు. వారికి తెలంగాణ ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి గవర్నర్ గారు వచ్చారు, పూజ చేశారు. మరి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వచ్చారు, పూజ చేశారు. మరి విఐపి బండి సంజయ్ గారు మరి వీళ్ళంతా మరి పూజ చేసి ఈటల రాజేందర్, మన ఈశ్వర్ రెడ్డి వీళ్ళందరూ విఐపి దర్శనం చేసుకున్నారు. లక్షల మంది వచ్చారు. ఇదే రోజు నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు? ఎప్పటి వరకు మనకు దర్శనానికి అనుమతి ఉంటుంది? భక్తులను అనుమతించబోతున్నారు? ఇదే రోజు రాత్రి దాకా మరి వాళ్ళకు దర్శనం ఉంటుంది. రేపు ఉదయం నుంచి మరి ఇక్కడ తడకలు తీయడం జరుగుతుంది, షెడ్ ఇప్పడం జరుగుతుంది. 3 టస్కర్ బండ్లు వస్తున్నాయి. ఇప్పుడు వచ్చేసిన టస్కర్ బండ్లు మరి రేపు క్రేన్ బి వచ్చేస్తుంది. క్రేన్ బి వస్తుండొచ్చు. మరి వచ్చిన తర్వాత టస్కర్ బండి మీద మేము వినాయకుని ఫస్ట్ శ్రీనివాస్ కళ్యాణ్ కూర్చోబెడతాము, ముందు పంపిస్తాము. తర్వాత శివపార్వతులను కూర్చోబెడతాము.
తర్వాత రాత్రి 1 గంటలకు మరి షెడ్ విప్పడం జరుగుతుంది. మరి ఉన్న భక్తులందరూ మేము దూరం కంట్రోల్లో పెడతాం. పోలీస్ హ్యాండ్ ఓవర్ అయిపోతుంది రేపు. మరి సోమవారం ఎవరి దగ్గర రాకుండా 4 దిక్కులు తాళ్లతో దూరం ఉంచి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము వాలంటీర్ని ఏర్పాటు చేస్తాము. ఆ తర్వాత 17వ తారీఖు ఉదయం మరి 6 గంటలకు విఐపి వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొట్టిన తర్వాత వినాయకుడు పూజ చేసిన తర్వాత ఇక్కడ వినాయకుడు కదులుతుంది. 7 గంటలకు గుమ్మడికాయ కొట్టి శోభయాత్రలు మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి భక్తులు నలుమూల నుంచి ప్రపంచ స్థాయి నుంచి వచ్చారు భక్తులు, వాళ్ళందరూ పాల్గొంటారు. అయితే ఈసారి మనకు మంగళవారం వస్తుంది కదా నిమజ్జనము, దానికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాటు ఎట్లా చేస్తున్నారంటే ముందు రోజే మనకి గణపతిని కదిలించడం జరుగుతుందా లేకపోతే ఏ విధంగా? ముందు రోజు నైట్ లో కదిలిస్తామమ్మా వినాయకుని. కదిలించిన తర్వాత ఊరేగింపు మంగళవారం 17వ తారీఖు 7 గంటలకు గుమ్మడికాయ కొట్టిన తర్వాత ప్రపంచ స్థాయి నుంచి భక్తులు ఇక్కడ చేరుకుంటారు. విదేశాల నుంచి వస్తున్నారు భక్తులు, వారివి పాల్గొంటారు. వారికి అన్ని విధాలుగా మేము ఏర్పాటు చేశాము, వాలంటీర్ ఏర్పాటు చేశాము. పులిగోర కానీ, ప్రసాదం కానీ, వాటర్ కానీ, అడుగడుగు పోలీస్ బందోబస్తు మాకు అన్ని విధాలుగా మీడియా కంటికి కనిపిస్తూ అన్ని విధాలుగా మాకు చూపిస్తూ లోపల డిస్ప్లే ఏర్పాటు చేశాము. వీళ్ళ సహకారాలతో మేము ఇంతమంది లక్షల మందిని కంట్రోల్ చేయగలుగుతాం. 30-35 లక్షల మంది వచ్చారు భక్తులు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ నుంచి ప్రయాణం మరి ఇక్కడ ఆడుతూ పాడుతూ డప్పు బాజాలతో మన మామిడి హరికృష్ణ బృందం వారు వచ్చి పాల్గొని వారి ఉత్సవంలో పాల్గొంటూ డప్పు బాజాలతో ఊరేగింపుతో బ్రహ్మాండంగా అక్కడ మీరా టాకీస్ దగ్గర ఇక్కడ నుంచి శోభయాత్ర ఖైరతాబాద్ బయలుదేరి అక్కడ టెలిఫోన్ భవన్ దగ్గర ఆగిన తర్వాత మన వాసవి సంఘం వారు మల్లికార్జున్ గారు, మరి ఎమ్మెల్సీ దయాకర్ గారు, మరి సీనియర్ నాయకుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు, వారు అందరూ అక్కడ ప్రసాదం కానీ లక్షల మందికి ఏర్పాటు చేస్తారు. వారికి మేము గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి మేము ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ తర్వాత నెక్లెస్ రోడ్ తెలుగు తల్లి తర్వాత ప్లేన్ నెంబర్ 4 అక్కడ ఆడుతుంది వినాయకుడు. ఆడుతూ పాడుతూ భక్తులందరూ పాల్గొంటూ మీ పిల్లలు జాగ్రత్త, మీ సొమ్ములు జాగ్రత్త, అడుగడుగా పోలీస్ బందోబస్తు ఉంటుంది. మరి డైరెక్ట్గా లే ఉంటుంది, టీవీలో డైరెక్ట్ చూపిస్తారు. మరి ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు చూసుకోవచ్చు టీవీలో. ఆ తర్వాత ప్లేన్ నెంబర్లో ఒక అర్ధగంట సేపు పూజా కార్యక్రమం జరుగుతుంది, ఒక అర్ధగంట సేపు వెల్డింగ్ పని, ఆ తర్వాత నివేదన కార్యక్రమం జరుగుతుంది. నా పేరు బిల్డర్ రమేష్, వైస్ ప్రెసిడెంట్. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా ఈ రోజు ఆదివారం కావడంతో అనేక మంది భక్తులు అయితే ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకైతే నలుమూలల నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఈసారి ప్రధానంగా మనకు వీకెండ్స్ 2 సార్లు రావడం వల్ల కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అనేక మంది ఒక్కసారైనా సరే ఖైరతాబాద్ మహాగణపతిని కల్లారా చూడాలి, దగ్గర నుంచి దర్శించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చి గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. అందుకు అనుగుణంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా కూడా గణేష్ ఉత్సవ కమిటీ అయితే మనకు తెలపడం జరిగింది. ఇక ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కూడా ఆకతాయిలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో షీటింగ్స్ కూడా ఉండి ఎక్కడికక్కడ కూడా మహిళలకు భద్రత కల్పించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ రోజు రాత్రి వరకు కూడా మనకు ఇదే విధంగా క్రౌడ్ ఉండబోతోంది. రైట్, థ్యాంక్ యూ.